పరకామణి కేసులో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఆయన గుంతకల్ రైల్వే స్టేషన్కు వెళ్లే ముందు 13వ తేదీ రాత్రి 11:21 బాలాజీ కేఫ్లో టీ తాగేందుకు వచ్చిన విజువల్స్ ప్రైమ్ 9కు లభ్యమయ్యాయి. ఒంటరిగా టీ తాగేసి 4 నిమిషాల పాటు అక్కడే గడిపి వెళ్ళినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అనంతరం ఆయన అక్కడి నుంచి రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై అయితే మాత్రం అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 దగ్గర అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి గతంలో ఆయన 13వ తేదీ ఆయన రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు ఒక కేఫ్లో టీ తాగేందుకు ఆయన వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే మాత్రం ప్రైమ్ 9 దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి. రవి, అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ గతంలో పరకామణి సంబంధించిన దాంట్లో టీటీడీ పరకామణి సంబంధించిన దాంట్లో మాజీ ఏవీఎస్ఓగా పనిచేస్తారు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు అనుమానంతో ఆయన హత్య అనేసి భావించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఆ రోజు ఆయన 13వ తారీఖు ఆయన గుంతకల్లు నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో తిరుపతి బయలుదేరడం జరిగింది. ఆయన బయలుదేరే సమయంలో గుంతకల్లోని బాలాజీ టీ కేఫ్ కి వెళ్ళడం జరిగింది. 11:21 ఆయన టీ కేఫ్ లోకి వెళ్ళారు. 11:25 అక్కడ నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. ఆ లెక్క ప్రకారం మనం చూస్తే 11:53 ఆయన రైల్వే బైక్ స్టాండ్ లో బైక్ అక్కడ పెట్టేసి మరి ట్రైన్ ఎక్కడ జరిగింది. వాళ్ళ ఒక అర్ధరాత్రి కాడ 1:02 ట్రైన్ బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత 2-3 మధ్యలో ఆయన చనిపోయి ఉంటారనేసి ఇప్పటికైతే పలు అనుమానాలు వస్తాయి. ఆయన టీ కేఫ్ కి వచ్చి అక్కడ తాగిన టీ తాగిన విజువల్స్ కేవలం ప్రైమ్ 9 మాత్రం లభించాయి. ఆయన అక్కడికి రావడం, అతనితో పాటు ఎవరెవరు ఉన్నారు అని కూడా టీ కేఫ్ యజమాని కూడా చూస్తుంది. ఆయన ఒక్కడే వచ్చాడు బాగా అనేసి మనకు ఆ విజువల్ కూడా చూపించడం జరిగింది. అయితే ఆయన ఇంటి నుంచి వచ్చిన తర్వాత టీ కేఫ్ తో పాటే మరి ఎక్కడికి వెళ్ళాడని దానిపైన కూడా ఇంకా చూస్తున్నారు. అయితే టీ కేఫ్ లో 1:20 నిమిషాల వరకు ఉన్నారు. అక్కడ నుంచి మరి అక్కడికి దాదాపు 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మధ్యలోనే ఆయన వెళ్ళి అక్కడ బైక్ పార్క్ చేసి ఆయన స్టేషన్ లోకి వెళ్ళడం జరిగింది రవి. అయితే కేవలం ఈ ఆధారంగా, ఈ విజువల్స్ ఆధారంగా ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఇంటి నుంచి ఎంత బయలుదేరారు, టీ కేఫ్ కి ఎన్ని గంటలకు వచ్చారు, అలాగే బైక్ సంబంధించి ఎన్ని గంటలకు పెట్టారు, రైల్వే స్టేషన్ లోకి ఎంతకు వచ్చారు, మొత్తం దీన్ని బట్టి చూస్తే ఆయన ఎవరైనా కలిసారా ఆ మధ్యకాలంలో ఏమన్నా అనేది కూడా మనం కొద్దిగా చూడొచ్చు. అయితే ఎక్కడ కూడా ఒక్కడే కనిపిస్తున్నాడు టీ కేఫ్ లో కానీ, అలాగే బైక్ స్టాండ్ లో కానీ, రైల్వే స్టేషన్ లోకి వచ్చినప్పటికీ కానీ ఆయన ఒకటే కనిపిస్తున్నాడు. 11:53 బైక్ స్టాండ్ లో నుంచి ఆయన రైల్వే స్టేషన్ పోవడం జరిగింది. 1:02 రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఆయన తిరుపతి బయలుదేరడం జరిగింది. అయితే 2-3 మధ్యలో ఆయన చనిపోయి ఉంటారనేసి పోలీసులు వచ్చి దీనిపై అయితే ఇప్పటికే పోలీసులు కూడా గుంతకల్ నుంచి అలాగే తాడిపత్రి వద్ద, కోమల్ వద్ద ముఖ్యంగా రైల్వే ట్రాక్ పై మాక్ డ్రైల్ కూడా రెండు రోజులు నిర్వహించడం జరిగింది. అయితే ఆయన ట్రాక్ నుంచి ఎంత దూరం పడ్డాడు, ఎలా పడ్డాడు అని దానిపైన కూడా మాక్ డ్రైల్ గాని చూడడం జరిగింది. ఎలా ఒకవేళ విసిరి వేశారా, లేకపోతే ఆయన జారిపడ్డాడా, జారిపడితే ఎంత దూరంలో పడతారు, ఒకవేళ వ్యక్తులు ఎవరైనా తోసి వేసింటే ఎంత దూరం పడతారని దానిపైన పూర్తిగా సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. దీనిపైన రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దాన్ని తాడిపత్రి పోలీసులు ఇంకా వాళ్ళకి పంపలేదని తెలుస్తుంది. ఇక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని డిసెంబర్ 2వ తారీఖు లోపల దీన్ని ఖచ్చితంగా చేయాలనేసి అంటున్నారు. అది ఏం జరిగిందని దానిపైన అంతలోపలే సతీష్ కుమార్ది హత్యనా లేకపోతే ఆయన్ని సూసైడ్ చేసుకున్నారా, ఎలా జరిగిందని దానిపైన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలి. అయితే ఆయన సీట్ నెంబర్ A1 లో 29 అయితే 11 లో ఎందుకున్నాయి ఆయన వస్తువులు అనేసి కూడా దానిపైన కూడా పూర్తిగా చేస్తున్నారు. ఆ రోజు సంబంధించి ఎవరైతే రైల్వే అధికారులు ఉన్నారో ఆ రైల్వే అధికారులు సంబంధించి క్లీనర్ నుంచి మొత్తం అందరినీ విచారించడం జరిగింది. ఇప్పటికే డాక్టర్లను కూడా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లను కూడా మొత్తం అందరినీ వాళ్ళు కూడా ప్రతి ఆర్థోపెడిక్, ఫిజిషియన్ మొత్తం అంతా దానికి ఆ రోజు ఏం చేశారు మొత్తం ఆ డాక్టర్లందరూ కూడా పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇది హత్యనా ఆత్మహత్యనా అనే దానిపైన కూడా పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.